శంకర భగవత్పాదులు ఎంత సాహిత్యాన్ని రచన చేశారో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అమరసింహుడు అంత సాహిత్యాన్ని రచన చేశాడు. అంతటి దిట్ట ఆయన. అయితే ఆయన ఇంత గొప్ప పరిణితి ఆయనకి ఎలా వచ్చింది? అసలు అంత గొప్ప సత్యమైన సనాతన ధర్మాన్ని కాదు అని మాట్లాడగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన రహస్యంగా సరస్వతీదేవిని ఉపాసన చేసేవాడు. అమ్మా, నువ్వు నన్ను కృప చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గ్రంథరచన చేసే శక్తినిమ్మని అడిగాడు. ఆయన భక్తికి మెచ్చి సరస్వతి కటాక్షించింది. ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షంతో ఏం చేశాడంటే సనాతన ధర్మాన్ని యొక్క మూలాలని ప్రశ్న చేస్తూ అనేక గ్రంథములను వెలిగించాడు. 1, 2 కాదు. ఈలోగా శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది. శంకర భగవత్పాదులు అవైదిక వాదనలన్నింటినీ ఖండన చేస్తూ ఆయన భారతదేశం అంతా తిరుగుతున్నారు. అమరసింహుడికి భయమేసింది. శంకరాచార్యులు వారు వదిలిపెడతారా? అందులో ఇంత రచన చేసిన వాడిని వచ్చి తీరుతారు వాదనకి. శంకర భగవత్పాదులతో వాదించగలనా? అతనికి అధైర్యం వచ్చింది. అతను సరస్వతీదేవిని విశేషమైన ఆరాధన చేశాడు. అమ్మవారు కనపడింది. ఏం కావాలి నీకని అడిగింది. అమ్మ, నీ అనుగ్రహంతో ఇన్ని గ్రంథాలు రచన చేశాను. శంకరాచార్యులు వారి అవతారం వచ్చింది భూమి మీదకి. నేను ఆయనతో వాదించి సనాతన ధర్మము సత్యమైన ప్రాతిపదిక లేనిది అని నిరూపణ చెయ్యలేను. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఆయనతో మాట్లాడగలిగిన శక్తి నాకు లేదు. ఇప్పుడు ఆయనని ఢీకొని ఆయన కూడా నాతో వాదించలేనంత శక్తిని నాకు ఇస్తే శంకరాచార్యుల వారు కాని ఓడిపోయారా, ఇక సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన వాడు ఉండడు. అందుకని శంకరాచార్యుల వారిని ఓడించే శక్తి నాకు ఇమ్మన్నారు. అంటే సరస్వతీదేవి అంది, నువ్వు శంకరాచార్యుల వారి ఎదురుగుండా కూర్చుని వాదిస్తే ఆయన తేజస్సు ముందు నువ్వు అసత్యాన్ని పలకలేవు. అందుకని నువ్వు ఒక నియమం పెట్టు. 4 తెరలు కట్టుకుని తెరల మధ్యలో నేను కూర్చుని మాట్లాడతాను. నేను మీ ఎదురుగుండా మాట్లాడను. మనకి తెరడ్డు ఉంటుంది, చుట్టూ తెరలుంటాయి. నువ్వు ఒక ఘటంలో నా మూర్తిని పెట్టు. నేను నా శక్తిని నీ ఎందుకు కృప చేస్తూ ఉంటాను, నేనే మాట్లాడుతుంటాను. కానీ శంకరులకి తెలిసిపోకూడదు సరస్వతీదేవి మాట్లాడుతోందని. అందుకని తెరలు పట్టాలి అని ఒక నియమం పెట్టు. చుట్టూ 4 పక్కల తెరలు కట్టుకుని అందులో కూర్చున్నాడు అమరసింహుడు. కూర్చుని మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ అంత కష్టపడవలసిన అవసరం రాలా శంకరాచార్యుల వారికి. ఎంత వాదించినా సనాతన ధర్మం గురించి అతను ఇంకొక మెట్టు మీ పైన నిలబడుతున్నాడు. ఇదేంటి, సనాతన ధర్మం యొక్క ప్రాతిపదికనే ప్రశ్న చేస్తున్నాడు, ఇంత గొప్పగా వాదిస్తున్నాడని ఆయనకు అనుమానం వచ్చింది.